హలో గైస్, నేను మీ అనంత్. వెల్కమ్ టు ది ఛానల్ శర్మ టాక్స్. ఈరోజు బయట స్ట్రీట్ ఫుడ్ అయిన రోల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం పదండి. ఒక బౌల్లో మైదా వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఎలా కలుపుకోవాలంటే చపాతీ పిండి ఇచ్చినట్టు కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇఫ్ పాసిబుల్ ఎవరైనా కొంచెం ఉప్పు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. మైదా పిండి కలుపుకునేటప్పుడు మాత్రం ఆయిల్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ యాడ్ చేసుకుంటే స్టిక్కీగా ఉంటుంది అనమాట. అందుకని దీని తర్వాత మనం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇలా మైదా పిండిని ఉంటలుగా చుట్టుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దాని మీద కొంచెం మైదా పిండి మరియు కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒత్తేటప్పుడు స్టిక్కీగా కాదనమాట. అందుకని ఇలా ఒక్కొక్క వంట తీసుకొని రౌండ్ చేసుకొని మనం ఒత్తేటప్పుడు కూడా దేని మీద అయితే ఒత్తుతారో దాని మీద గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకొని, అది మీ చాయిస్ అన్నమాట. హెల్త్ పరంగా అయితే గోధుమ పిండి అనేది బెస్ట్ వెన్ కంపేర్ టు మైదా పిండి. ఇలా వేసుకొని మనకు చపాతీ కర్ర ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట. మన పెనాన్ని బట్టి ఆ సైజ్ పెంచుకోండి, మీ ఇష్టం అది. మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న మైదా పిండి ఉంటలో ఇలా ఒత్తి పెట్టుకోవాలి. చపాతీలు ఎలా ఒత్తుకుంటాం అలాగా. నెక్స్ట్ పెన్నం వేడి పెట్టుకోవాలా. నేనైతే ఇనుప పెన్నం వాడుతున్నాను. చూడండి, నేను ప్రజెంట్ హైలో పెట్టుకున్నాను ఎందుకంటే పెన్నం కాలాలి కాబట్టి. పెన్నం కాలిన తర్వాత సిమ్లో పెడుతున్నాను. మనం మైదా పిండి ముందుగా కాల్చేటప్పుడు మాత్రం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే అది స్టిక్కీగా ఉంటుంది, అవి అంటుకోకుండా. ప్లస్ మన రోల్ అనేది చాలా నీట్గా అండ్ క్రిస్పీగా రావాలంటే అలా చేయాలన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్నవి ఉంది కదా, ఇదిగోండి. వేసిన తర్వాత కొంచెం అలాగనే వదిలేస్తే మనకు కాలి కొంచెం నీట్గా వస్తుంది అన్నమాట. అందుకని దాని తర్వాత నీట్గా తిప్పేస్తే చూసారా, మనకి యాజ్ ఇట్ ఈస్ మనం బయట రోల్స్ ఎలా తింటున్నామో సేమ్ అలాగనే వచ్చేస్తుంది. చూసారా, మనకు ఇంతకుముందు బిగ్ బజార్ అనే ఐడియా ఉంటుంది అందరికీ, మ్యాక్సిమం అందరికీ. అక్కడ ఇలాంటి రోల్సే చేసేవాళ్ళం అన్నమాట. సో ఆ రెసిపీ మిస్ కాకూడదని ఇప్పుడు కార్తీ రోల్స్ అని డిఫరెంట్ రోల్స్ వచ్చినాయి. ఆ రోల్స్ టేస్ట్ మీకు మిస్ కాకూడదని నేను చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, మనం కాల్చుకున్న దాని మీద ముందుగా సిద్ధం చేసుకున్నది ఉంది కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి బైట్లో రావడానికి. ఎవరికైనా మిర్చి ఇష్టం లేకుంటే ఆ మిర్చి తీసేయండి, ఓకేనా. ఇదిగోని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని అలా లైట్గా పిండేసుకొని దాని మీద మనకు టమాటో సాస్, కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఒకటి, ఓకే. నెక్స్ట్ ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి. అయిపోయా, మీకు ఇష్టమైన రోల్ రెడీ. మనకు రోల్స్ కావాల్సినవి
ఇగోండి తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమోటా అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం, ఎవరైతే స్పైసీగా కావాలనుకుంటారో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మనం వెజిటేబుల్స్ ఎంత కట్ చేసుకుంటామో దానికి తగినంత నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె వేస్తున్నాను. నూనె కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలంటే. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఒక తిప్పుకుంటే అది కూడా లైట్గా మగ్గుతూ ఉంటుంది. జస్ట్ నేను ఒకటే తిప్పాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ లేదా ఆ క్యాప్సికమ్ వేసేసి, మనకి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేసి ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకొని తిప్పుకోవాలన్నమాట అన్నీ బాగా కలిసిన తర్వాత. పసుపు ఎందుకు లాస్ట్లో వేసాను నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దీనికి హాఫ్ కుకింగ్ లాగా ఉండాలన్నమాట, అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇలా మగ్గిన తర్వాత అన్నీ మగ్గిన తర్వాత ఫస్ట్ మనము ఉప్పు అంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే కారం, అంటే నేను తీసుకున్న వెజిటేబుల్స్కి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా అనేది నేను ఎక్కువ రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. ఇంట్లో చేసిన గరం మసాలా అయితే బాగుంటుంది. దీన్ని ఒకసారి అలా తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది కొంచెం మాడిపోయింది, సో అవన్నీ పట్టించుకోవడానికి. ఇదిగోండి మనం కాల్చుకున్న దాని మీద ముందుగా సిద్ధం చేసుకున్నది ఉంది కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి బైట్లో రావడానికి. ఎవరికైనా మిర్చి ఇష్టం లేకుంటే ఆ మిర్చి తీసేయండి, ఓకేనా. ఇదిగోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ అలా లైట్గా పిండేసుకొని దాని మీద మనకు టమాటో సాస్, కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఇదిగోండి ఇలా ఒకటి, ఓకే. నెక్స్ట్ ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి. అయిపోయా, మీకు ఇష్టమైన రోల్ రెడీ. మీరు నమ్మరు, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ల రూపంలో నాకు తెలియజేయగలరని కోరుకుంటూ నేను మీ శర్మ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫర్ నౌ. లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం బూస్ట్గా ఉంటుంది.